హలో నమస్తే నేను అశోక్. కాపులు ఏపీకి సంబంధించి ఉన్నటువంటి సామాజిక వర్గాల్లో అతి పెద్ద కులం. కాపులకు సంబంధించి చాలా కాలంగా ఏపీ రాజకీయాల్లో ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు డిసైడ్ చేస్తేనే ఏ పార్టీ అయినా గెలిచేది. వాళ్ళు నిర్ణయించిన వాళ్ళే అధికారంలోకి వస్తారు. వాళ్ళు నిర్ణయించిన వాళ్ళకే ఓట్లు వేస్తారు. వాళ్ళు నిర్ణయించిన వాళ్ళకే ఎమ్మెల్యేలు అవుతారు. కానీ ఎందుకు కాపులు రాజ్యాధికారాన్ని సంపాదించలేకపోతున్నారు? ఎందుకు కాపులు జాతి పరంగా వ్యక్తిపరంగా ఉన్న స్థాయిలో ఉండలేకపోతున్నారు? వీటన్నిటికీ చాలా క్వశ్చన్స్ రైజ్ చేస్తూ వస్తున్నారు. అప్పట్లో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి చిరంజీవి గారు కాపులను అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి ఎలాగైతే ప్రయత్నించి విఫలమయ్యారో, ఇప్పుడు దాన్ని గుణపాఠంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి కాపులను అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి ఎలా ట్రై చేసి ఇప్పుడు విఫలమయ్యారో ఇప్పుడు మనకు చూస్తుంటే కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. అయితే కాపులకు సంబంధించి కీలకంగా పెద్దలు ఉంటూ వస్తున్నారు. ఎందుకంటే ప్రతి కులానికి కొంతమంది పెద్దలు ఉంటారు. వాళ్ళు ఆ కులానికి సంబంధించి మంచి చెడులను భావిస్తూ వస్తుంటారు. వాళ్ళకి ఎలాంటి నిర్ణయాలు ఉండాలి, సమాజంలో ప్రస్తుతం ప్రభుత్వంలో వాళ్ళకి ఎలాంటి పరిమితులు ఉండాలనేది కూడా వాళ్ళు వెల్లడిస్తూ వస్తుంటారు. అయితే కాపు కులానికి సంబంధించి ఇద్దరు పెద్దలుగా అందరూ భావిస్తూ వస్తుంటారు. ఒకరు ముద్రగడ పద్మనాభం, రెండు హరిరామజోగయ్య గారు. వీళ్ళిద్దరూ జనసేన పార్టీకి సూచనలు సలహాలు ఇస్తూ వస్తుంటారు. నిన్న ఏదైతే తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి సభలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై వాళ్ళు తీవ్రంగా మండిపడ్డారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు సరైనవి కాదు, కాపు కులానికి కాపు సామాజిక వర్గానికి ఒక మంచి చేయాలి, ఒక మంచి నాయకుడిగా నువ్వు ఉండాలి అని చెప్పేసి మేము భావిస్తూ వస్తే, కానీ నువ్వు వాటన్నిటినీ పటాపంచలు చేసి టీడీపీ పార్టీకి జనసేన పార్టీ కొమ్ము కాస్తూ వస్తుందనే విధంగా నువ్వు ప్రవర్తిస్తూ వస్తున్నావు అంటూ కూడా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. వీటన్నిటినీ చూస్తూ ఉంటే ఏపీ రాజకీయాల్లో కాపు ఓట్ బ్యాంక్ డివైడ్ అయిపోయిందనేది ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే టీడీపీ జనసేన కూటమి కలవక ముందు ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో అప్పుడు కాపులంతా కూడా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ వచ్చారు. డైరెక్ట్గా మంగళగిరి ఆఫీస్కి వెళ్ళేసి ఆయన పవన్ కళ్యాణ్ గారితో సమావేశమయ్యారు. హరిరామజోగి గారు కాపు సంక్షేమ సంఘానికి సంబంధించిన పెద్దలందరినీ తీసుకెళ్లారు. కాపులు ఖచ్చితంగా మీకు మద్దతు ఇస్తారు, మీరు పోటీ చేస్తే మెజార్టీ స్థానాల్లో కాపులు గెలిపించేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వాళ్ళందరినీ పక్కన పెట్టేసి, ఆ నిర్ణయాలన్నీ పక్కన పెట్టేసి, ఎందుకంటే హరిరామజోగి గారు ఏమి చిన్న నేత కాదు, ముద్రగడ పద్మనాభం గారు ఏమి చిన్న నేత కాదు. హరిరామజోగి గారు 1960 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారు 80ల్లో నుంచి రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఎన్నో నిర్ణయాత్మక శక్తులు తీసుకున్నారు. అంటే ఇన్ని దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తూ వస్తున్నా కూడా వాళ్ళ పేరు ఇప్పటికీ వినిపిస్తుంది. వాళ్ళ పేరు ఇప్పటికీ రాజకీయాల్లో కానివ్వండి, టీవీల్లో కానివ్వండి, మీడియాలో కానివ్వండి కనిపిస్తుందంటే వాళ్ళు ప్రభావితం చేసే వ్యక్తులు కాదా? వాళ్ళ ఇంపాక్ట్ రాజకీయాల్లో ఉండదా? వాళ్ళ ఇంపాక్ట్ కులం మీద ఉండదా? వాళ్ళ ఇంపాక్ట్ ఓట్ షేరింగ్ మీద ఉండదా? అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ప్రతి పార్టీ కానివ్వండి, ప్రతి అపోజిషన్ కానివ్వండి వీళ్ళ పేర్లు పెట్టుకొని జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ ఉన్నాయి? ఎందుకు వీళ్ళని వాడుకోవాలని చెప్పేసి అందరూ ట్రై చేస్తున్నారు? ముద్రగడ పద్మనాభం కోసం ఎన్ని పార్టీలు ట్రై చేయలేదు? అప్పుడు టీడీపీ ట్రై చేయలేదు, ఇప్పుడు వైసీపీ ట్రై చేసింది, ఇప్పుడు జనసేన కూడా ట్రై చేయాలని చేసింది, కానీ వాళ్ళే వద్దు అనుకున్నారు. సో వీటన్నిటినీ చూస్తూ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ ఇంపాక్ట్ రాజకీయాలపై ఉంటుంది, ఆ సామాజిక వర్గంపై ఉంటుంది, ఆ ఓటు ట్రాన్స్ఫర్పై ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు దీన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారా అంటే ఖచ్చితంగా కాదు. ఆయన అర్థం చేసుకున్నారు. కానీ ఆయన పరిమితులు ఏవైతే ఉన్నాయో ఆమె పరిమితులు ఆయన నిన్న ఈజీగా క్లియర్ కట్గా చెప్పేశారు. నా పరిమితి ఇది, నేను పోటీ చేసే సత్తా ఇది, నాకు ఇన్ని సీట్లు మాత్రమే పోటీ చేస్తే గెలవగలనన్న నమ్మకం ఉంది, మిగతా సీట్లలో పోటీ చేసినా కూడా ఓడిపోయేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను పోటీ చేయలేదు అనేసి క్లియర్గా చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే ఇప్పుడు కాపుల సపోర్ట్ ఎవరికి? కాపు సామాజిక వర్గం మొన్నటిదాకా జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తుంది. కాపు సామాజిక వర్గం మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి అనుకుంటూ ఉంది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా నాకు పవర్ షేరింగ్ వద్దు, నేను గెలిచే స్థితి నాకు లేదు, నేను డైరెక్ట్గా 24 స్థానాల్లో పోటీ చేసి నాకు 10-15 మంది ఎమ్మెల్యేలను ఇస్తే చాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కాపులందరూ జనసేన పార్టీకి ఓటు వేసే పరిస్థితి ఉంటుందా? కాపులందరూ పవన్ కళ్యాణ్ గారు మాట విని టీడీపీ పార్టీకి ఓటు వేస్తారా? 22%, 25%, 28% ఉన్నటువంటి ఏపీలో కాపుల ఓట్ బ్యాంక్ మొత్తము అదంతా టీడీపీ పార్టీకి టర్న్ అవుతుందా? గ్లాసు గుర్తు ఉన్న చోట జనసేన పార్టీకి ఓటు వేస్తారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన చోట జనసేన పార్టీకి ఓటు వేస్తారు. టీడీపీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జనసేన పార్టీ కానివ్వండి, కాపు సామాజిక వర్గం ఓటు వేస్తుందంటే ఎక్కడ వేసే పరిస్థితి కనపట్లేదు. బిగ్ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది ఇక్కడ. ఇక వీటికి ఎవరు ఆన్సర్ ఇచ్చే పరిస్థితి కనపట్లేదు. 2019 ఎన్నికల్లో, అప్పుడున్నటువంటి 2014 ఎన్నికల్లో డైరెక్ట్గా టీడీపీ పార్టీకి సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. కొంతమంది కాపు సామాజిక వర్గం పెద్దలు కానివ్వండి, కాపు సామాజిక వర్గం నేతలు కానివ్వండి, ఆ ఓట్ బ్యాంక్ కూడా 2014 ఎన్నికల్లో ఆ కూటమికి సపోర్ట్ చేసింది. ఆ తర్వాత ఒంటరిగా పోటీ చేశారు 3 పార్టీలు.
టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది, జనసేన ఒంటరిగా పోటీ చేసింది, బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది, వైసీపీ ఒంటరిగా పోటీ చేసింది. ఆ నేపథ్యంలో కొంత చేంజ్ కోరుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు కాపులందరూ. ఆ నేపథ్యంలో కూడా, ఆ తరుణంలో కూడా జనసేన పార్టీకి కాపు ఓట్ బ్యాంక్ చాలా ట్రాన్స్ఫర్ అయింది. పవన్ కళ్యాణ్ సాధించిన 6% ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో 2019 ఎన్నికల్లో, ఆ 6%లో దాదాపు 4.5% ఓట్ బ్యాంక్ మొత్తం కాపుల దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒకవేళ ఒంటరిగా పోటీ చేసి ఉంటే, ఒంటరిగా బరిలోకి దిగి ఉంటే, ఆ 4.5% ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కాస్త 9 నుంచి 10%కి వెళ్ళేది. మరి పవన్ కళ్యాణ్ గారు అది తెలుసుకోవడంలో ఫెయిల్ అయ్యారా అంటే, ఆయన ఫెయిల్ అయ్యారని చెప్పలేదు. ఆయన ఈజీగానే చెప్పేశారు, నాకు సలహాలు సూచనలు ఇవ్వద్దు అని కూడా. అలాంటి అవకాశాలు ఎవరు ఇచ్చే పరిస్థితిలో కూడా ఇప్పుడు లేరు. సో మరి ఈ నేపథ్యంలోనే ఈ ఓట్ బ్యాంక్ ఎటు టర్న్ అవుతుందంటే, 2019 ఎన్నికల్లో ఎలా అయితే వైసీపీకి టర్న్ అయిందో ఇప్పుడు కూడా అలాగే వైసీపీకి టర్న్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేబీ జనసేన పార్టీకి టర్న్ అవ్వచ్చు, కానీ టీడీపీ పార్టీకి మాత్రం టర్న్ అయ్యే అవకాశం ఎక్కడా లేదు. గోదావరి జిల్లాలో మినహా, జనసేన పార్టీ పోటీ చేసే నియోజకవర్గాల్లో మినహా ఎక్కడా కూడా కాపులు కానివ్వండి, కాపు సామాజిక వర్గం కానివ్వండి, పవన్ కళ్యాణ్ అభిమానించే వ్యక్తులు కానివ్వండి, ఎవ్వరూ టీడీపీ పార్టీకి ఓటు వేసే స్థితి లేదు. ఓటు వేసే అవకాశం కనిపించట్లేదు. డైరెక్ట్గా చెప్తూ వస్తున్నారు, నేను 24 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాను, 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నాను. అంటే 24 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 పార్లమెంట్ స్థానాలు, అంటే ఒక్కో పార్లమెంట్ స్థానం కింద 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. కాబట్టి అవి ఒక 21, ఈ ఒక 24, అంటే దాదాపు 45 నియోజకవర్గాలు. 45 నియోజకవర్గాల్లో మాత్రమే జనసేన పార్టీ గ్లాసు గుర్తుంటుంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి, జన సైనికులు గుర్తుపెట్టుకోవాలి, జనసేన పార్టీ గుర్తుపెట్టుకోవాలి. 45 నియోజకవర్గాల్లో మాత్రమే జనసేన పార్టీకి సంబంధించి గ్లాసు గుర్తుంటుంది. 175 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, మిగతా 151 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ గ్లాసు గుర్తు ఉండదు, అక్కడ జనసేన పార్టీ ఉండదు. ఆ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఓట్ బ్యాంక్ ఎలా టీడీపీకి టర్న్ అవుతుంది? ఆ నియోజకవర్గాల్లో కాపులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ అభిమానులు కానివ్వండి, టీడీపీకి సైకిల్ గుర్తుకి ఓటు వేస్తారా? ఇవన్నీ పెద్ద క్వశ్చన్ మార్క్స్. కానీ ఖచ్చితంగా జనసేనను ఆదరించే వాళ్ళు మాత్రము ఓట్ బ్యాంక్ని టర్న్ అయ్యే విధంగా మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. కానీ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మాత్రము కొంత ఓట్ బ్యాంక్ క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడేమన్నా చేంజ్ ఉంటుందే, కానీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మాత్రము ఆ తీరు మారే పరిస్థితి కనపట్లేదు. మరి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాత్మక కొత్త ఒరవడి ఎలా ఉంటుంది, ఆయన తీసుకున్నటువంటి స్థానాల్లో ఎంతవరకు గెలుస్తారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన తీసుకున్న 24 నియోజకవర్గాల్లో 5 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు, మిగతా వాటికి కూడా ప్రకటించాల్సి ఉంది. కాబట్టి కాపులు కానివ్వండి, నేను డైరెక్ట్గా ముద్రగడ పద్మనాభం గారు చెప్పారు, అయ్యా మీ 24 స్థానాలు గెలిపించడంలో కూడా నా పాత్ర ఉండదు, నా పాత్ర ఆశించరని కూడా నాకు తెలుసు, కాబట్టి మీకు ధన్యవాదాలని చెప్పి ఆయన చెప్పారు. హరిరామజోయ గారు, మీకు సలహాలు ఇవ్వటం నాది తప్పు, మీకు సలహాలు ఇచ్చి మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి నేను భావించాను, నా సలహాలను మీరు తప్పుపట్టారు కాబట్టి మీ చావు మీరు చావండి అని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్పిన పరిస్థితిని చూస్తున్నాం. సో ఇలాంటి అందరూ దూరం అవుతున్నటువంటి నేపథ్యంలో కాపు పార్టీకి కానివ్వండి, ముఖ్యంగా కాపులు ఖచ్చితంగా భావిస్తూ వచ్చారు, జనసేన పార్టీది కాపుల పార్టీకి వాళ్ళకి కొంత ఆదరణ ఉంటుంది, వాళ్ళకి కొంత మాకు ప్రియారిటీ పెరుగుతుంది జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అని చెప్పేసి చాలామంది భావించారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కాదని వస్తున్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, కాపుల నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, ఏపీ ఎన్నికలకు సంబంధించి కాపులు నిర్ణయాత్మకంగా ఎలాంటి మార్పు తీసుకోబోతున్నారు, ఏపీ రాజకీయాల్లో వీళ్ళ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది మాత్రము ఇప్పుడు చాలా పెద్ద సస్పెన్స్గా ఉంది.